నెక్స్ట్ జగన్ అరెస్ట్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుస పెట్టి కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు. తీగలాగడం మొదలైన తర్వాత ఎన్నో అరెస్టులు. అన్ని అరెస్టుల కన్నా పెద్ద తలకాయ అరెస్టు మిథున్ రెడ్డిదే. ఈ అరెస్టుల పరంపర ఇక్కడితో ఆగుతుందా, జగన్ వరకు వెళ్తుందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇప్పటి వరకు జరిగిన అరెస్టుల లిస్టు చూస్తే కనుక వారంతా జగన్కి అత్యంత సన్నిహితులుగా, కోటరీ మనుషులుగా చెప్పుకుంటారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డిలను ఇప్పటికే అరెస్టు చేశారు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు, అనుకూలంగా వ్యవహరించిన వారు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఎంపీగా ఉంటూ జగన్ కోటరీలో ఉన్న మిథున్ రెడ్డి అరెస్టుతో ఈ కేసు పీక్స్కు చేరుకుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన కుమారుడిది తప్పులేదని, జగన్కు సన్నిహితంగా ఉండడం వల్లనే అరెస్టు చేశారని ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విధంగా చూస్తే అనేక మంది అరెస్టులు ఇంకా ఉన్నాయా అన్న చర్చ ఏపీ పాలిటిక్స్లో చక్కెర్లు కొడుతోంది. జగన్ కోటరీలో అత్యంత ముఖ్యుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం అరెస్టు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆయన మీద అటవీ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అయితే ఆ కేసు లేకపోతే లిక్కర్ స్కామ్లో అయినా పెద్దిరెడ్డి అరెస్టు జరగవచ్చని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీలో చక్రం తిప్పుతున్న నేతగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా విపక్షాలపై ప్రచారం చేసేవి. ఆయన మీద ఏ కేసులో అరెస్టు చేస్తారన్నది పక్కన పెడితే అరెస్టు మాత్రం పక్కా అంటున్నారు. ఇక లిక్కర్ స్కామ్లో చూస్తే కనుక 3,200 కోట్ల అతిపెద్ద కుంభకోణంగా సిట్ తేల్చిందని అంటున్నారు. అంతేకాదు ఛార్జ్షీట్లో అనేకసార్లు జగన్ పేరు ప్రస్తావన వచ్చినట్లుగా చెబుతున్నారు. జగన్ ఆదేశాలతోనే గత ప్రభుత్వంలో మద్యం పాలసీని తయారు చేశారని సిట్ అనుమానిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన సిట్ 13వ వ్యక్తిగా ఎవరిని అరెస్టు చేస్తుంది అన్న చర్చకు తెరలేస్తోంది. ఇక చూస్తే కనుక ఈ కేసులో అరెస్టులన్నీ కూడా వరుసబెట్టి సాగుతూ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దాకా వచ్చి ఆగిందని అంటున్నారు. మరి ఈ కేసులో జగన్ అరెస్ట్ ఉంటుందా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ కేసులో అన్ని ఆధారాలు చూసుకున్న మీదటనే జగన్కు నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తారని అంటున్నారు. మరి అరెస్ట్ అన్నది మాత్రం ఎవరి ఆలోచనల మేరకు వారు చెబుతున్నారు. ఖచ్చితంగా జరిగే తీరుతుందని కూటమి నేతలు అంటున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర అయితే లిక్కర్ స్కామ్ విషయం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకొస్తుందని ఆయన సంచలన విషయాలనే బయటపెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటకొచ్చాయని అన్నారు. ఇక ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అన్నది ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. రవీంద్ర చెబుతున్న దానిని బట్టి చూస్తే ఆ అతిపెద్ద తిమింగలం ఎవరు, ఏమిటి అన్నదే అంతా చర్చించుకుంటున్నారు.